అవ్వ పేరే ముసలమ్మ అన్నమాట వినే ఉంటారు. అది ఎందుకన్నాను లాస్ట్లో చెప్తాను. 1 దోసకాయ, 4 టమాటాలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వీటితో పచ్చడి చేశాను. పల్లీలు కూడా వేశాను. ముందుగా మూకుట్లో కొంచెం నూనె వేసుకొని దోసకాయ ముక్కలు, టమాటాలు వేసి బాగా మగ్గించుకోవాలి. అవి సగం మగ్గాక అప్పుడు కావాల్సిన పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఉంటే వేసాను. అంత బాగోలేదు, ఫైబర్ కోసం అనమాట. ఇవి కూడా అన్నీ మగ్గించుకొని పసుపు, చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈలోగా ఆ పక్కన మరో మూకుట్లో పల్లీలు డ్రై రోస్ట్ చేసుకున్నాను. డ్రై రోస్ట్ ఎందుకంటే నూనె తగ్గిద్దామని. అంతేకాదు చాలాసేపు అలా సిమ్లో వేగితే మొత్తం పలుకులన్నీ బాగా వేగి మంచి రుచి వస్తుంది. ఇవన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క కూడా వేసాను. నూనె తక్కువ వాడాలని నేను సాధారణంగా పల్లీలు ఇలాగ డ్రై రోస్ట్ చేస్తాను. కానీ ఈరోజు ఏంటంటే ఆ కొరత తీరిపోయింది. పచ్చడి అంతా గ్రైండ్ చేసుకున్నాక పోపు వేశాను. మరి అవ్వ పేరే ముసలమ్మని ఎందుకన్నానో ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది మీకు.